Please do subscribe to Prajabheri News Channel. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసినాం. ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంది, సెక్రటరీకి అందుబాటులో ఉంది, ఇవాళ ధర్నా చౌక్ అందుబాటులో ఉంది. మేము ప్రజలకు తగ్గట్టుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎక్కడ నెరవేరుతున్నాయి? 10 సంవత్సరాల నుండి నీళ్లు రాలే. మన నిజామాబాద్ జిల్లాలో తీసుకుంటే ప్రాణేత చెరువుల 21 ప్యాకేజ్ ఉంటే ఒక చిన్న నీళ్లు రాలే 10 ఏళ్లలో. ఒకవేళ ఇక్కడ నీళ్ళు వస్తున్నాయంటే అంతా ఇంత పిప్ప అవిసాగలు లిఫ్ట్ ఇరిగేషన్ వల్లనే, కొంచెంపాటు ప్రాజెక్టు వల్లనే నీళ్ళు వస్తున్నాయి కదా. సో నీళ్లు రాలే, నిధులన్నీ కూడా ఆంధ్రాకి పోయినాయి, ఆంధ్ర కాంట్రాక్టర్లకు పోయినాయి, కేసీఆర్ కుటుంబ చేతులకు పోయినాయి. ఇవాళ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి. మేము అదే చెప్పదలుచుకున్నాం. 10 సంవత్సరాలలో కేసీఆర్ పరిపాలనలో ప్రజలు అనుకున్నటువంటి తెలంగాణ రాలేదు. ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది. ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ, సౌమ్యంగా ఇచ్చిన తెలంగాణ ఇవాళ ప్రజల తెలంగాణ వచ్చింది. కాబట్టి మేము ప్రజలకు పిలిపిస్తా ఉన్నాం. రాబోయే ఈ జూన్ 2వ తారీఖు నాడు స్కూళ్లు బంద్ ఉన్నప్పటికీ ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున మన స్వాతంత్ర దినోత్సవం ఎంత చేసుకుంటామో 26 జనవరి కానీ, 15 ఆగస్టు కానీ మన జాతీయ పండుగలు ఏ విధంగా చేసుకుంటామో ఇదొక తెలంగాణ పండుగగా స్వీకరించి ప్రతి గల్లీలో, ప్రతి పట్టణంలో ఎక్కడున్నా కానీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యమై ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కోరుకున్నటువంటి ప్రజల తెలంగాణ ఈరోజు వచ్చింది. ఇవాళ మళ్ళా మన తెలంగాణ యొక్క సంస్కృతిని కానీ, మన తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణ కొరకు భారతదేశ అమరులకు కానీ ఇవాళ వాళ్ళకు గుర్తింపు దొరికింది. ఇవాళ అమరుల స్థూపం గుర్తింపుగా అందరూ కూడా భవిష్యత్తులో రాబోతుంది. కాబట్టి మనం కలగనటువంటి తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ పునర్నిర్మాణం చేసుకునే బాధ్యత మీరందరూ కాంగ్రెస్ పార్టీ కింద పెట్టింది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రంగాలలో మేము అభివృద్ధి చేస్తామని చెప్పి, అది కూడా వైద్యం, విద్య, తర్వాత వ్యవసాయం, అదేవిధంగా మరి ఉద్యోగ కల్పనలో మేము ఏదైతే తెలంగాణ ప్రజలకు కోరిక ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన సాగుతుంది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా తెలిపిస్తా ఉన్నాను. గత 10 సంవత్సరాలు పరిపాలన ఒక దరిద్రమైన పరిపాలన, కులశిక్ష పరిపాలన, ఈ దాని భాగస్వామ్యం కాలేదు. కానీ ఈసారి ఈ దశాబ్ది ఉత్సవాలలో ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు నాడు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి భాగస్వాముల యొక్క తెలంగాణ రాష్ట్ర పండుగ స్వీకరించి తీసుకోవాలని కోరుతాం.